నేనైతే కాజ్‌పేటలో ట్రైన్ దిగినా అని జెప్పినా గదా! దాని తర్వాత ఆటో స్టాండ్‌కొచ్చి ఆటో ఎక్కేసి సీదా ఎక్కేసినాం ఇగ. ఈడ నుంచి హన్మకొండ బస్ స్టాండ్‌కి పోవాలి. ఇగ ఆటో స్టాండ్‌లో దిగి అయితే సీదా హన్మకొండ బస్ స్టాండ్‌కైతే వచ్చేసినాము. అన్నుంచి ఇగ ఏం తినాలా ఆకలైతుందని ఆలోచించి ఇగ ముంగటికి అయితే వచ్చేసినా ఇగ నడుచుకుంటూ. ఈడికి రాంగానే ఈ హోటల్‌లో కూర్చొనైతున్నాం. ఏం ఆర్డర్ ఇయ్యాలా అని ఆలోచించుకుంటా బిర్యానీ అయితే తిందామని ఇగ ఫిక్స్ అయిపోయినాం. బిర్యానీ చెప్పంగానే ఆయన మాకైతే తెస్తా తమ్ముడని పోయిండు లోపలికి. బిర్యానీ చెప్పంగానే అయితే మాకైతే తెచ్చేసిండు. ప్లేట్‌లయితే దాంట్లో ప్లేట్‌లో తెచ్చైతే మాకైతే బిర్యానీ తెచ్చేసిండు. చూడ్డానికి బిర్యానీ బానే ఉంది గానీ మరి టేస్ట్ ఎట్లుంటదో. లెగ్ పీస్ చూస్తుర్రు గదా ఎట్లుందో. ఇగ నేనైతే టేస్ట్ చేద్దాం అనేసి చేత్తోని కలుపుతున్నా. రైస్ బానే ఉంది గానీ టేస్ట్ ఇగ నార్మల్‌గా ఉంది. ఇట్లయితే ఏంది మనం తినాలని ఇగ మొత్తం అయితే తినేసినాం. ఇగ తిని అయితే సీదా హన్మకొండ బస్ స్టాండ్‌కి అయితే వచ్చేసినాం. ఈడ మాత్రం ఫుల్లు మంది అంటే ఫుల్లు మంది ఉన్నారు. ఈసారి దసరా గదా! చాలా మంది అయితే ఇంటికెళ్తారు గదా! ఇగ బస్సులయితే ఫుల్ నిండున్నాయి. ఇగ నేనైతే మా బస్సు కనపడంగానే సీదా పోయి బస్సులో కూర్చున్నా. మా వోనితోని మాట్లాడుకుంటూ అయితే సీదా మా ఊరు దగ్గరికైతే రాలేదు. ఇంకా చాలా దూరం ఉంది. మాట్లాడుకుంటా ఇటు మొత్తం మా దగ్గరైతే కటక్షాపూర్ అని ఉంటది. ఇక్కడ మొత్తం వర్షం పడ్డదంటే చాలు ఇగ మొత్తం రోడ్డు మీద నుంచి నీళ్లు పోతాయి. పోలీసోళ్ళు వాళ్ళు వీళ్ళు సెక్యూరిటీ మాకు చాలానే ఉన్నది ఇప్పుడైతే. దాటంగానే సీదా ఇగ మా ఇంటి దగ్గరికైతే వచ్చేసినాం ఇగ. పవన్‌కి బండేసుకొని రారా అంటే సీదా నా దగ్గరికైతే వచ్చేసిండు. బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.